టైరో టైరో, ఏ పుట్టలు ఏ బాంబుందో, ఏ దండలు ఏ బాంబుందో ఎవరికెరక. నీ మీద కత్తి కట్టినీకి వచ్చిన పార్టీ కార్యకర్తలను చూసినావు కదా. చూశాను. దయచేసి వాళ్ళు ఏం చెప్పినా మీరు నమ్మద్దు. నమ్మక వస్తానా? ఒకటారిండా గీ టేప్ అంతా కదేనా? చాముండేశ్వరి దేవి చేసిన కుట్రలు కుంభకోణాల గురించి మీకు తెలియదండి. కాంట్రాక్టుల పేరు మీద ఎన్ని కోట్లు మింగిందో ఇప్పుడన్నా తెలుసుకోండి. ఆవిడికి నచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు. మీరు పంపిన పార్టీ ఫండ్ అంతా ఆవిడే కాజేస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళలో చాముండేశ్వరి దేవి కన్నా మీ అబ్బాయికే పేరు ప్రఖ్యాతులు పెరిగాయండి. సమజైందా చాముండమ్మ? సిన్సియర్గా నీ ఆన్సర్ ఏంది? నేనంటే గిట్టని వాళ్ళు నా మీద ఏవో చాడీలు చెప్తే మీరు నమ్ముతారా? వాళ్ళు చెప్పే ఇన్ లేకనే టేప్ చేసిన. అసలు నా కొడుకు గతి గిట్ల అయిందని చెప్పి నా దమాకంతా ఖరాబ్ అయింది. ఆయన బతుకు ఒక దారికి వచ్చేదాకా నేను ఎవ్వలేం చెప్పిన ఈయన. మీ అబ్బాయి గురించి మీకేం దిగులక్కర్లేదు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే అతనే దారికొస్తాడు. గదే ఎట్లా గసంటి పోరి ఏడ దొరుకుతుంది? ఎక్కడో ఎందుకండి, మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయి మల్లికిని ఇచ్చిచ్చేద్దాం. గట్లనా? పాకెట్ల ఓటన్ని పెట్టుకుని ఊరంతా పెశారానికి తిరిగిందంటే ఎవడు? మా ఓడిని ఎవడైతే ఇంట్లోనే చేస్తాడో వాళ్ళకి అడిగినన్ని పార్టీ టికెట్లు. మా మీద నమ్మకంతో మా హ్యాండ్స్ లో మీరింత బాధ్యత పెడుతున్నారు కాబట్టి మీ అబ్బాయి భవిష్యత్తును గోల్డెన్ గని చేసి మీ హ్యాండ్స్ లో పెడతాం. కరెక్ట్. మీ అబ్బాయి విషయం మాకు వదిలేసి మీరు నిశ్చింతగా ఉండండి. పద. ఏమండి ఏమండి ఏమండి, మాకు 2 టికెట్లు ఇప్పిస్తే విశ్వాసం గల కుక్కలమై దేశ సేవ చేస్తా. ఒకటేందోయా 20 తీసుకో. లాటరీ టికెట్లు మాకెందుకండి బాబు, పార్టీ టికెట్లు కావాలి గాని. ఆ టికెట్ల కన్నా ఈ టికెట్లను నమ్ముకుంటేనే మంచిది. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడ్డోళ్ళు కూడా మధ్యంతరం ఎన్నికలు రాగానే మటాష్ అయిపోతున్నారు. అదే ఈ టికెట్లు నమ్ముకుంటే పోతే 1 వస్తే 1 కోటి. బాబు రాఘవేంద్ర అల్లుడు. రాఘవా ఎక్కడున్నావమ్మా? ఓహో అత్తలు, నేను పైనున్నాను. ఆ, అక్కడి నుంచి చూస్తే ఏం కనపడుతుంది? నిచ్చెనెక్కి పైకి రండి. వస్తున్నావు. పద పద. వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాలవారి విందు నీకి ముందు. ఓ అత్తలు, అయ్యో ఏమిటి బాబు నీకు పరిస్థితి? వీర భోగ వసంతరాయలు గారు అబ్బాయివి పంచాయతీ రోడ్డు మీద ఇలా బస్సు మీద కిరసనాయిలతో వంట చేయడమా? జరుగు 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 జరుగు. దాందే ఉందండి, ఎవరి వంట వారిదే, ఎవరి గంటె వారిదే. గ్యాంగ్ లీడర్. నో సే దట్. ముద్దులు అల్లుడివి నువ్వు పచ్చడి నూరటమా? ఆ పని ఏదో నేను చేస్తాను బాబు. జరుగు జరుగు జరుగు. మళ్ళీ జరగడమా? సరే, అత్తల కోసం జరుగుతాం. తప్పుతుందా? నా కోసం ఇంత చలిలో ఈ రాత్రి పూట వంట చేసి వడ్డించడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడెప్పుడో గోదాట్లో కొట్టుకుపోయిన నా మేనత్తలు గుర్తుకొస్తున్నారు. మేనత్తలు. ఊరుకో బాబు ఊరుకో. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? వాళ్లే మేము, మేమే వాళ్ళు అనుకోకూడదా? నా కోరిక కూడా అదే బాబు. నువ్వు మీ నాన్న మేము అందరం కలిసి ఒక్కటిగా ఉండాలి. వాడు నా నాన్న, నేను వాడితో కలిసి ఉండాలా? ఇదిగో, మీరు నాకేం వడ్డించనక్కర్లేదు, వచ్చిన దాన్ని వెళ్ళండి. అంత మాట ఎందుకులే బాబు. నువ్వు బాధపడతావని తెలిస్తే మేం మాత్రం ఆ మాట ఎందుకంటాం? ఆ మాట అన్నారు, బాగుంది. మీతో కలవడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ అప్పుడప్పుడు మా డాడీ గారిని వాడు బెధవ పుండాకూర్ రాస్కేలని తిడుతుండాలి. మేం కూడానా? మా ముద్దులు అల్లుడివి నీతో మాకు పని గాని ఆ ఇడియట్తో మాకేంటి పని? ఆ వెధవతో మాకేమిటి సంబంధం? వాడి మొహం చూస్తేనే మాకు అలర్జీ. ఇక మీదట నువ్వు మేము ఒకటి. మీ నాన్న వాడి పచ్చ చొక్కా, పచ్చ పంచి, పచ్చ టర్బన్ ఒకటి. అయితే ఓకే, ఇదే మాట మీద మీరు ఉంటారని నా గ్లాస్ మీద ఒట్టేసి చెప్పండి. ఒట్టు 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 ఒట్టు. ఓకే.